డేటా ఆధారిత పాలన సదస్సులో అధికారులు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. పలు విభాగాలు విభాగీయపతుల పనితీరు నివేదికపై కార్యదర్శులతో సమీక్షించారు. పనితీరులో వెనుకబడిన పలు విభాగ పద్ధతుల నుంచి వివరణ తీసుకున్నారు. ఉన్నత అధికారులు ఫైళ్ల క్లియరెన్స్ జాప్యంపై సమావేశంలో ప్రస్తావించారు. అధికారులు ఎన్ని రోజుల్లో ఫైళ్లు క్లియర్ చేస్తున్నారు అని నివేదికను క్షుణ్ణంగా చదివారు. త్వరగా క్లియర్ చేయకుండా పెండింగ్ లో పెట్టడం సరికాదన్నారు. ఫైళ్లు క్లియర్ చేయకుండా ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉందంటే అధికారి పనితీరును ప్రభావితం చేస్తుందన్నారు. ఆఫీసర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఇక కొందరు మంత్రుల పనితీరు కూడా బాగాలేదన్నారు. వచ్చే సమావేశంలో మంత్రుల పనితీరు నివేదికను ప్రస్తావిస్తానన్నారు. కొందరు మంత్రులు సైతం వారి పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. కొన్ని శాఖల పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాలన్నారు. కొంతమంది సెక్రటరీలు ఆఫీసులోనే కూర్చుంటామంటే కుదరదంటూ ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయిలో తిరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఈ పోటీ ప్రపంచంలో హెవీ ఆస్పిరేషన్స్ ఉండే ఈ సమయంలో మనం కూడా ఆ యాంగిల్లో పనిచేస్తే తప్ప బాధ్యతగా ఒకవేళ తెలియకపోతే తెలుసుకుందాం, నేర్చుకుందాం, ముందుకెళ్దాం. కానీ అన్నీ నాకు తెలుసు అని చెప్పి పని చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందని నేను కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్లో కూడా నేను చూశాను. మేము 1 year నుంచి మానిటర్ చేస్తున్నాం. నేను ముందే చెప్పినట్టు కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా కూడా అంటే మీ కంట్రోల్లోకి రాలేదా, మేము చెప్పినా కూడా మీరు చేయలేకపోతున్నారా, ఎక్కడుందో లోపాలు అనలైజ్ చేసుకోండి. నేను అవసరమైతే మళ్ళీ నేను మాట్లాడతాను. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. గో టు ఫీల్డ్. మీరు ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ సెక్రటరీస్, గో టు ఫీల్డ్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మీరు అప్పుడప్పుడు ఫీల్డ్కి పోకుండా ఇక్కడనే కూర్చుంటూ కరెక్ట్ కాదు. లాస్ట్ టైం కూడా చెప్పాం. ఇప్పుడు అది కూడా మీరు అందరూ కూడా సీనియర్ సెక్రటరీస్ వెళ్ళాలి. మీ సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తున్న అధ్యయనం చేయాలి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు బెటర్గా ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లు ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ ఎక్స్పెక్టెడ్ ప్రకారం ఇంప్రూవ్ కావడం లేదు, ఇంకా ఉన్నాయి. 1 year ఈజ్ ఏ బిగ్ టైం అకార్డింగ్ టు మీ. సంవత్సరం కాదు, సంవత్సరం 6 నెలలు. ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్కి అంతా 1 year 6 months అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మీరందరూ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే నేను ఫైనల్గా మీ అందరూ కోరుతున్నా, టెక్నాలజీ వచ్చిన తర్వాత